హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వీరా. ఈరోజు మీరు చూస్తున్నారు ఒక మొబైల్ రివ్యూ, మొబైల్ అన్బాక్సింగ్ అని చెప్పొచ్చు. సో ఈరోజు ఏంటంటే నా కొత్త మొబైల్ వచ్చింది. సో దీన్ని అన్బాక్సింగ్ చేయడానికి మా ఫ్రెండ్ ఒకతను ఇచ్చాడు ఈ మొబైల్ని. సో ఈ మొబైల్ అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తాను అన్బాక్సింగ్ చేయడానికి. ఓకే గైస్, మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం ఒకసారి. సో దీంట్లో వచ్చేసి మొబైల్ టాప్లోనే ఇచ్చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక మెయిన్ పాయింట్, నార్మల్గా అయితే అన్ని మొబైల్స్లో పౌచ్ దీంతో సపరేట్గా వస్తుంది, మొబైల్కి అటాచ్ అయితే రాదు. కానీ ఈ మోటరోలా G32 ఏదైతే ఉందో దానికి అటాచ్ అయ్యి వస్తుంది. సో ఓకే, ఈ మొబైల్ని తర్వాత చూద్దాం. సో డిస్ప్లే మాత్రం చాలా బాగుంది అని చెప్పొచ్చు. సో దీంట్లో అయితే ఇంకా దీంట్లో నాకు తెలిసి ఒక పిన్ ఉంటుంది, గైడ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే వైర్ అండ్ ఛార్జర్ ఉంది. సో చెప్పినట్టుగానే ఇక్కడ గైడ్ ఉంది, లైక్ ఎలా పిన్ ఇన్సర్ట్ చేయాలి, సిమ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ప్లస్ ఇవన్నీ పవర్ బటన్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇదొక గైడ్. సో ఇది జస్ట్ నార్మల్ ఇన్స్ట్రక్షన్స్. మన ఇంగ్లీష్లో కూడా ప్లస్ స్పానిష్ అనుకుంటా, 2 లాంగ్వేజ్లో ఇచ్చారు. టోటల్ నాకు తెలిసి ఒకే పేజ్ ఉంది. సో పేపర్ సేవ్ చేద్దామని ఇలా ఇచ్చారనుకుంటా. సో ఇది వచ్చేసి పిన్, సిమ్ ఇన్సర్ట్ చేసుకోవడం కాదా, లేదంటే ఇక మీ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి పిన్ ఇచ్చారు. ఓకే, దీంట్లో ఇంతే. సో గైస్, ఇప్పుడు చూస్తే ఇది C టైప్తో వస్తుంది ఈ ఛార్జర్ అనేది. ఓకే, మీరు చూసి C టైప్, బై డిఫాల్ట్గా C టైప్ వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. లుక్ కూడా చాలా బాగుంది. మోటో లోగో చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. సో ఇదైతే చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ బాక్స్లో అయితే ఇవే ఇచ్చారు. మెయిన్గా అంటే ఛార్జర్, కేబుల్, ఇంకా పిన్, తర్వాత మొబైల్తో పాటు మీకు పౌచ్ దాంతోపాటే వచ్చేస్తుంది. సో లెట్ మీ స్టార్ట్ దిస్. సో మీన్వైల్ నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, మొబైల్ అయితే ఇలా ఉంటుంది. ఇది మినరల్ గ్రే అని చెప్పారు. ఓకే గైస్, సో ప్రస్తుతానికి ఇలా ఉంది. నేను ఆల్రెడీ వైఫై కనెక్ట్ చేశాను. మీకు ఇక్కడ చూసుకుంటే మీకు పిన్ ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ. సో ఏదైతే యాక్సెస్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఆప్షన్స్ మీకు ఇక్కడే ఇచ్చేసారు సైడ్కి. సో ఇది యాక్చువల్గా ఎంఐ మొబైల్ దాంట్లో వస్తుంది ఎక్కువ, దీంట్లోనే ఇచ్చేసారు. సో ఇనిషియల్గా అయితే సూపర్గా ఉంది మొబైల్ యూజ్ చేయడానికి. సో ఇది వచ్చేసి 8GB ప్లస్ 128GB ర్యామ్తో వస్తుంది. మీకు స్పెసిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, ఒకసారి చూడండి. బట్ అన్బాక్సింగ్ చూసారు కదా ఇందాక. సో ఇప్పుడైతే ఫోన్ నా దగ్గర ఉంది, చూడండి. సో ఫోన్ చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 6.5 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మెయిన్గా కెమెరా చూస్తే ఇక 50+8+2 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా వచ్చేసి, అండ్ 8+2 వచ్చేసి డీప్ కెమెరాస్, అదైతే మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసి ఫ్లాష్ లైట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ అయితే మీకు 12 మెగాపిక్సెల్ అని చెప్పారు. అండ్ ఫ్లాష్ లైట్ అయితే ఫ్రంట్ ఉండదు, బట్ ఆన్ స్క్రీన్లోనే మీకు ఫ్రంట్లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి కెమెరా గురించి. అండ్ దీంట్లో మెయిన్గా కెమెరా గురించి చెప్పాలంటే రియర్ కెమెరాలో 1080p పిక్సెల్ వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు, ప్లస్ 8x వరకు మీరు జూమ్ చేసుకోవచ్చు. అది దీంట్లో మెయిన్ ఫీచరు. అండ్ దీంట్లో వచ్చేసి మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. బ్యాటరీ అయితే ఇదైతే చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేశారంటే ఈవినింగ్ వరకు యూజ్ చేయొచ్చు. ప్లస్ యూజింగ్ లైక్ మన BGM బ్యాటిల్ గ్రౌండ్ ఉంది కదా, సో అలాంటి మొబైల్ గేమ్స్ ఆడినప్పుడల్లా సో మీరైతే గట్టిగానే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి దీని డైమెన్షన్స్ వచ్చేసరికి
73 mm విడ్త్ ఉంటుంది, విడ్త్ 73 mm అండ్ హైట్ వచ్చేసి 161 mm హైట్ ఉంటుంది అండ్ డెప్త్ వచ్చేసి 8.49 అండ్ వెయిట్ వచ్చేసి 1.8 గ్రామ్స్, సారీ 1.8 kgs. సో గ్రామ్లో చెప్పాలంటే 180 grams. సో గైస్ ఇది వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. సో స్టార్టింగ్ అయితే ఇంతకుముందు ఆండ్రాయిడ్ 11 వచ్చేది కదా, కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 వచ్చేస్తుంది. కావాలంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ టైప్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 680. సో స్నాప్డ్రాగన్ 680 బాగానే ఉంటుంది దీంట్లో, ఈ ఫోన్లో. అంటే మీకు 8GB ప్లస్ 128GB. అండ్ దీన్ని డిస్ప్లే విషయానికి వచ్చేసరికి మీరు చూడండి, మీకే తెలుస్తుంది ఎంత నీట్గా ఉందంటే. అండ్ గైస్ దీంట్లో ఒక మెయిన్ పాయింట్ చెప్పాలంటే ఇది డ్యూయల్ స్పీకర్తో వస్తుంది. సో స్పీకర్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశారు డాల్బీ అట్మాస్ అని. సో మీకు చూపిస్తున్న తర్వాత స్క్రీన్లో కనబడుతుంటుంది కదా, సో డాల్బీ అట్మాస్ అని మెన్షన్ చేశారు. చాలా బాగుంది స్పీకర్. ఇందాక నేను టెస్ట్ చేసి చూశాను, చాలా బాగుంది. సౌండ్ అయితే సూపర్గా వస్తుంది. ఒకసారి మీకు వినిపించి చూస్తాను, మీరే చూడండి. వచ్చేసి మీకు స్టార్టింగ్లో ఇది లాంచ్ అయింది ఒక ఆల్మోస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా. బట్ ఇప్పటికైతే మొబైల్ ఫోన్ వచ్చేసి 10,000కి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. స్టార్టింగ్ ప్రైస్ 19,000 మెన్షన్ చేశారు, బట్ అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు ఫ్లిప్కార్ట్ వాళ్ళు. సో బిగ్ బిలియన్ స్టార్ట్ అయింది కాబట్టి 19,000 మెన్షన్ చేసి 10,000 పెట్టామని చెప్పేసి తగిన సరిపోతుంది అనుకుని మెన్షన్ చేశారో ఏంటి మనకు తెలియదు. బట్ 10,000కి అయితే అవైలబుల్గా ఉంది ఈ ఫోను. సో బడ్జెట్లో అయితే చాలా మంచి ఫోను, మీరు యూజ్ చేయొచ్చు. అండ్ గైస్ దీంట్లో వచ్చేసి మెయిన్ ఒక పాయింట్ చెప్పాలి. ఇదైతే 5G ఫోన్ కాదు, 4G ఫోన్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఓకే, దీని డిస్ప్లే గురించి చెప్పాలంటే కన్నా ఇది వచ్చేసి ఫుల్ 6.5 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఫుల్ హెచ్డి ప్లస్ అని చెప్పారు. అండ్ దీంట్లో వచ్చేసి జీపీయూ వచ్చేసి క్వాల్కామ్ ఆడ్రినో 610 అని చెప్పారు. జీపీయూ అంటే తెలుసు కదా, మనం మామూలుగా అంటే ల్యాప్టాప్స్లో గ్రాఫిక్స్ యూజ్ చేస్తాం. సో అలాంటి గ్రాఫిక్స్కి దీంట్లో క్వాల్కామ్ వాళ్ళే ఆడ్రినో 6.1 మోడల్ని యూజ్ చేశారు. అండ్ డిస్ప్లే టైప్ ఫుల్ హెచ్డి ప్లస్ అండ్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే కూడా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నేను చేసిన వీడియోలో ఏదైనా నచ్చినట్టయితే ఒకసారి కమెంట్ చేయండి. అండ్ నేను ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి లేదంటే ఎక్కువ కంటెంట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.